అందరికీ వందనాలండి. మరి దేవుని కృప చేత దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఒకసారి వాక్య భాగంలో మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని వాక్య భాగం మనం చూస్తామండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 24వ వచనంలో ఎవరైనా తీస్తే చదవండి. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఒక ఆశ కలిగి ఉన్నారు. ఏమనంటే ఒక మంచి స్థితికి రావాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆయనకన్నా నేను మంచి పొజిషన్లో ఉండాలని ఆయన అనుకుంటాడు. ఇంకొక ఆయన కూడా అదే ఆలోచన ఉంటాడు, నేను వాళ్ళకన్నా ఇంకొంచెం బాగా మంచి పొజిషన్లో ఉండాలని. ప్రతి వ్యక్తి ఈ ఆలోచనతో మేము ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనే ఆశ కలిగి ఒకరిని మించి ఒకరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత స్థితిలో ఉండాలనే కోరిక కారణంగా ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారా? ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదండి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. బయట వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? చేయరు. ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకునే బదులు ఎదిగే వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఈ లోకంలో లేకపోలేరు. సో ఎందుకు డిస్కరేజ్ చేస్తారంటే ఒక మాట అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. ప్రిన్సిపల్కి మంచి పేరుంది, చాలా బాగా నడిపిస్తూ ఉన్నాడు కాలేజ్ని లేదా స్కూల్ని. సో ఇప్పుడు ఆయన చేతి కింద ఎవరు ఉంటారు? వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు. ప్రిన్సిపల్ ఉన్నప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఏమీ నడవదు. వైస్ ప్రిన్సిపల్ని నడవాలంటే ప్రిన్సిపల్ ఏం కావాలి? బయటికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ యొక్క అధికారం అంతా వైస్ ప్రిన్సిపల్ చేతికి వస్తుంది. ఇంకా ఈయన ఎప్పుడు ప్రిన్సిపల్గా ఉండాలంటే డెఫినెట్గా వైస్ ప్రిన్సిపల్ని ఏం చేయాలి? ఏదో నిందేసి బయటకు పంపించేయాలి, ఏదో నింద వేసి. ఇది జరుగుతూ ఉంటుంది, లోకం మీద జరుగుతూ ఉంటుంది. మన పై అధికారులు లేకపోతే మన నెక్స్ట్ స్టేజ్ నాదే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్ట్ నాదే అన్నప్పుడు కింద పోస్ట్ ఏం చేశారో సహకరించారు చాలా మట్టుకి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే ఆ ప్లేస్ నాదే కాబట్టి. ఆ ప్లేస్ కనుక నాకు వస్తే నా స్టేటస్ పెరుగుద్ది, నా ఇన్కమ్ పెరుగుద్ది, అంతేకాకుండా నా అధికారం పెరుగుద్ది, అన్ని రకాలుగా నేను ఘనపరచబడతా. కాబట్టి ఏదో నింద వేసి ఏదో చేసి ఆ వ్యక్తిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నము ఎక్కువ శాతం చాలా యాంగిల్స్, చాలా ఏమంటారు విషయాలు, స్కూల్స్లో కావచ్చు, లేకపోతే కంపెనీలో కావచ్చు, ఇంకా పొలిటికల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఆ పొజిషన్ కోసం తాపత్రయపడుతూ కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక్కడ అంతా ఏం చూస్తామంటే ఇదే రకంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉందండి. ఆ హై పొజిషన్ని పొందుకోవాలని, ఆ ఉన్నతమైన స్థితికి రావాలని ఇంకొకరిని తొక్కే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప మరి ఇంకొకరిని ఎంకరేజ్ చేయడం మాత్రం చాలా తక్కువ. నాకన్నా మంచిగా పాడేవాడు ఉంటే ఆ పాడేవాడిని ఎట్లా పడేయాలని ప్రయత్నం చేస్తారు. నాకన్నా మంచిగా వాక్యం చెప్పేవాడు ఉంటే ఆయనకి ఎక్కువ గంత పోద్దేమో ఆయన తొక్కేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. నిజమండి, ఇది వాస్తవం. ఆయన చక్కగా వాక్యం చెప్తా ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా చింత కిందే ఉన్నాడు ఒక ఆత్మీయుడు, ప్రార్థనాపడు, మంచి చదువుతా ఉన్నాడు, చక్కగా వాక్యం చెప్తా ఉన్నాడు అనుకో, నాకేంటంటే ఒక్కళ్ళు నాకు ఒక ఏమంటారు ఒక రకమైన ఫీలింగ్, ఎక్కడ నాకన్నా ఎక్కువ ఎదిగిపోతాడని. కాబట్టి ఆ వ్యక్తిని ఎట్లయినా తొక్కేసే ప్రయత్నం ఇది జరుగుతుందా జరగట్లేదా? ఇది జరుగుతుందండి. ఇది బయట కాదు, సంఘాల్లో కూడా జరుగుతూ ఉంది. నిజం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది వాస్తవం. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే స్వార్థం అనేది కనబడుతూ ఉంది. నేను చెప్పిన మాటలలో ఏం చూస్తామంటే స్వార్థమే. ఎక్కడ చూసినా ఎక్కడ ఎదుటివాడు పెరుగుతాడో, ఆయన ఘనత వస్తుందో, ఆయన ఘనపరచబడతారో అనే ఆలోచనతో, మనం బాగుపడాలన్న ఆలోచనతో ఇంకొకరిని తోకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవడానికి, మనము మంచి నేర్చుకోవడానికి, మనము విశ్వాస జీవితంలో చెడు అనే దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో వెళ్ళడానికి దేవుడు ప్రతి వారం మనతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు ఒక అంశం మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మరి ఈరోజు మాట్లాడుతున్న మాటలో ఒకప్పుడు దావీదు విషయంలో కూడా అది జరిగింది. దావీదు సౌలును దేవుడు అభిషేకించాడు. సౌలు చాలా చక్కగా ఉన్నాడు. అప్పటికి సౌలుని చాలా ఘనపరిచారు. సౌలు గురించి గొప్పగా చెప్పబడ్డాయి మాటలు. దేవుడు కూడా మెచ్చుకున్నాడు, అందరూ మెచ్చుకున్నారు. కానీ ఒక స్థితి వచ్చిన తర్వాత దేవుడు దావీదుని హెచ్చించినప్పుడు సౌలు ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేక ఒక అసూయ మత్సరం ఆయనలో వేడిపడి దావీదునే చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈయన కోరిక అంతా ఏంటో తెలుసా? సౌలు ఉద్దేశం ఏంటంటే, నా తర్వాత రాజు అయితే ఎవరు కావాలి? నా కొడుకే కావాలి.
ఈ సింహాసనం ఇంకొకరి చేతికి వెళ్ళకూడదు. ఇక్కడ ఏముందండి? స్వార్థం ఉంది. చూడండి, ఈ స్వార్థం అనేది లోకంలో ఉండొచ్చు కానీ సంఘంలో ఉండొద్దండి. ఈ స్వార్థం అనేది అవిశ్వాసంలో ఉండొచ్చు కానీ విశ్వాసమైన మనలో ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే స్వార్థం అనేది మన జీవితంలో ఉంటుందండి, డెఫినెట్గా మనము స్వార్థం అనేది మనలో స్టార్ట్ అయిన వెంటనే మనం పతనం స్టార్ట్ అవుతుంది, దానికి సందేహం లేదు. ఉదాహరణకి ఇప్పుడు సౌలు కోసమే చెప్పుకోవచ్చు. సౌలులో ఒక కోరిక పుట్టింది, ఏమనంటే ఒక స్వార్థమైన ఆయనలో ఒక స్వార్థ ప్రభావం ఏమంటారు ప్రవర్తన స్టార్ట్ అయింది. స్వార్థం అనే కోరిక ఆయనలో ప్రారంభించిన తర్వాత అది స్టార్ట్ అయిన వెంటనే ఆయన పతనం స్టార్ట్ అయింది అని బైబిల్లో మనం చూస్తాం. అంతకంతకు సౌలు నిరసిలను, దావీదు అంతకంతకు వర్ధిలను దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం చూసామంటే ఎప్పటికీ మనం మళ్ళీ కాదు కానీ ఇతరుల మేలు కూడా మనము ఆలోచించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఇతరుల మేలు ఆలోచించకుండా మనం ఏం చేస్తా ఉన్నామంటే మన మేలు కోసం ఇతరులని మన స్వార్థం కోసం ఇతరుల్ని కీడులో పడేసే భావం మనలో చాలా మంది. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని బిడ్డమైన మనతో అటువంటి జీవిత విధానం మనకు మంచిది కాదు. నువ్వు కాలేజ్లో చదువుతుండొచ్చు, స్కూల్లో చదువుతుండొచ్చు, లేకపోతే నీకు ప్రొఫెషన్ దేవుడు ఇచ్చి ఉండొచ్చు, నీకు మంచి టాలెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ నీ ముందు ఎదిగేవాని మాత్రం దయచేసి ఎప్పుడు కూడా నువ్వు తొక్కేసే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే అధికారం అనేది ఒక ఉన్నతమైన స్థితి అనేది దేవుడు ఇచ్చేది. దాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం నువ్వు చేస్తావని అర్థం. కాబట్టి దేవుని బిడ్డమైన మనతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈరోజు ప్రభు బిడ్డమైన మనము మరి ఇతరులకు మేలు చేసే విషయం పక్కకు పెట్టండి, కీడు చేయకపోతే చాలు. దేవుని వాక్యం మనం చదువుకున్నాం కదా, మీ మేలు కోసమే కాదు కానీ ఇతరుల మేలు కోసం కూడా మీరు ఆలోచించమని మరి 1 కొరింథీ 10:24 మనం చూసాం. అయితే ఇతరులకు మేలు చేసే విషయం పక్కకు పెడితే కీడు చేయకుండా, మన స్వార్థం కోసం ఇంకొకరి జీవితాన్ని పాడు చేయకుండా దేవుని బిడ్డమైన మనము వెలుగుగా ఉండాలి. మనము ఎందుకు చూస్ చేయబడ్డామంటే, మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే వీఆర్ చూజన్ ఫర్ ద బ్లెస్సింగ్, వీఆర్ చూజన్ ఫర్ ద బ్లెస్డ్ పీపుల్. మనం ఒక బ్లెస్సింగ్గా ఉండడానికి, ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుడు మనల్ని ఎన్నుకుంది వెలుగుగా ఉండడానికి, దేవుడు మనం ఎన్నుకుంది బ్లెస్సింగ్గా ఉండడానికి. ఈ మధ్యకాలంలో ఎవరో వాట్సాప్లో పంపించారు, ఏమనంటే నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఒక బిల్డింగ్ ఉండడమా, ఒక ఇల్లు కట్టుకోవడమా, పిల్లల్ని మంచిగా చదివించి ఫారెన్ పంపించడమా, లేకపోతే సమృద్ధి కలిగి జీవించడమా అంటే అది ఏది కాదు. క్రైస్తవుడికి నిజమైన బ్లెస్సింగ్ ఏంటంటే టు బి ఏ బ్లెస్సింగ్, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడమే. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, అదే గొప్ప బ్లెస్సింగ్. ఒకసారి మనం బైబిల్లో ఆలోచిస్తే పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, ఇంకా ఎంతనన్నా మనం లిస్ట్ వేసుకున్నా కానీ వాళ్ళందరూ ఏమీ సంపాదించుకోలేదు, కార్లలో తిరగలేదు, వాళ్ళకు రోజు వేసుకోవడానికి రోజు వేరే వేరే బట్టలు లేవు, వాళ్ళకు లగ్జరీస్గా తినడానికి ఫుడ్ ఏమీ లేదు వాళ్ళ జీవితాన్ని ఆలోచిస్తే పౌలు అంటాడు, ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి నేను అంటాడు. పౌలు అంటాడు, నేను దెబ్బలు తిన్నాను, నాకు వస్త్రాలు లేవంటాడు, దిగంబరునిగా నేను ఉన్నానని అంటాడు. సో ఒక్కసారి వాళ్ళ ప్రయాసాన్ని మనం ఆలోచిస్తే, బట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక బ్లెస్సింగ్గా ఉన్నారండి. వాళ్ళు ఆ రోజు ఆశీర్వదకరంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ధన్యులమయ్యాం. వాళ్ళు ఆశీర్వదకరంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనము క్షేమస్థితిలో ఉన్నాం. నిజంగా దేవుడు వాక్యం చెప్తా ఉన్నట్టుగా ఒక బ్లెస్సింగ్ అనేది మనం బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన ఇతరులకి బ్లెస్సింగ్గా ఉండడమే మనం ఆశీర్వదించబడ్డాం. అంతకుమించి ఇంకా పెద్ద ఆశీర్వాదం ఏమీ లేదండి. ఈరోజు పౌలు, పేతురు, ఇంకెంతో మంది సేవకులు మరి మనకి ఈరోజు ఈ వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చిన, మన ఇండియాలో తీసుకొచ్చిన ఎవరు విలియం కేరీ గారి విషయం మనం ఆలోచిస్తాం. ఆయన జీవితంలో ఏమీ సంపాదించుకోలేదు, ఆయన ఏదో ఉన్నతమైన స్థితిని అనుభవించలేదు ఆయన. కానీ ఆయన నలిగిపోతూ మన జీవితానికి వెలుగునిచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన ఇచ్చిన వెలుగు ఇదేనండి, ఇంకా వేరే వెలుగు కాదు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఆ విధంగా వెలిగించేవారిగా ఉండాలా, ఒక బ్లెస్సింగ్గా మనం ఉండాలనేది దేవుని ప్రణాళిక. అంతేగాని వెలుగును ఆర్పేవారిగా మనం ఉండొద్దు, మంచిగా ఎదుగుతున్న వాడిని తొక్కేసేలాగా మనం ఉండొద్దు. మంచిగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నవాడిని, చక్కగా వాక్యం చెప్పేవాడిని, చక్కగా పాడేవాడిని డిస్కరేజ్ చేసేవాళ్ళగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దండి. సరిగా పాడట్లేదు అనుకుందాం, ఎంకరేజ్ చేద్దాం. సరిగా కొట్టట్లేదు అనుకుందాం, ఎంకరేజ్ చేద్దాం. కానీ ఎప్పుడు మనం డిసప్పాయింట్ చేయొద్దు. ఎందుకంటే దేవుని బిడ్డల లక్షణం అది కాదు. మనం మేలు చేయడానికి ఏర్పాటు చేయబడిన బిడ్డ, మన విషయాన్ని మర్చిపోవద్దు. అయితే దేవుని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్న మాటల ప్రకారంగా మరి ఒకసారి అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాం 13వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం. అబ్రహామును ఇక దాని తర్వాత లోతు.
అబ్రహాంకి లోతు కుమారుడు అవుతాడు. అంటే అబ్రహాం ఒక తమ్ముని కొడుకు లోతు. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం బయటకు వచ్చాడు, తన దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనతో పాటు లోతు వచ్చాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళని దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే కలిసి ఉండడం కష్టం అయిపోయింది వాళ్ళకి. వాళ్ళకు ఆ ఉన్న స్థలంలో వాళ్ళు కలిసి ఉండడం కష్టం అవుతుంది. వాళ్ళకి అబ్రహాంకి ఎన్నో గొర్రెల్ని దేవుడు ఇచ్చాడు, ఎంతో సంపద ఇచ్చాడు. లోతుకి అంతే రకంగా గొర్రెల్ని సంపదని దేవుడు ఇచ్చాడు. అయితే ఆ గొర్రెల కాపరికి ఈ గొర్రెల కాపరికి అక్కడ గొర్రెల్ని తీసుకెళ్లి మేపుతా ఉన్నప్పుడు మేత సరిపోవట్లేదు. కాబట్టి కొంచెం గొడవలు అవుతా ఉన్నాయి. ఆయన గొర్రెల కాపరికి ఈయన గొర్రెల కాపరికి గొడవలు అవుతా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అబ్రహాం గమనించాడు, మన ఇద్దరము రక్త సంబంధులు, మన మధ్య వీరి కారణంగా గొడవలు రావద్దు. సో గొడవలు రాకముందు మనం ఏం చేద్దామంటే విడిపోదాం. అవునా కదండి? బైబిల్లో చాలా క్లియర్ చెప్తారు. అబ్రహాము లోతును వెళ్ళగొట్టలేదు, వేరుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. అబ్రహాము లోతును పంపడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉండాలని, వారిద్దరి మధ్యలో ఎడబాటు రాకూడదనే ఆలోచనతోనే లోతుతో అంటాడు, లోతు నా కుమారుడు నువ్వు వేరే స్థలానికి వెళ్ళిపో అన్నాడు. అయితే వెళ్ళే ముందు అబ్రహాము ఆత్మీయుడు ప్రాణతంపడు అని చెప్పడానికి, ఆయన మంచి గుణం అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, లోతుతో మాట అంటాడు, నా కుమారుడా ఇక్కడ నీ ముందు ఈ స్థలం అంతుంది, నీకు ఏది కనపడితే నీకు ఏది నచ్చితే దాన్ని నువ్వు తీసుకో అన్నాడు. చూడండి, అబ్రహాం ఒక మంచితనం ఏంటంటే, యాక్చువల్గా ఆయన ఫస్ట్ ఒక ప్రిఫరెన్స్ తీసుకోలేదు. ఆయన ఏం చేస్తా ఉండంటే ముందు లోతుకి అవకాశం ఇచ్చాడు. నా కుమారుడు నీకు నచ్చింది తీసుకోమంటే లోతు నీతిమంతుడే. కానీ లోతులో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, ఆయన తన స్వార్థం చూసుకున్నాడండి. నేను ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ రోజు ఈ వాక్యం చెప్పాలన్న ఆలోచన నాకు వచ్చింది. సో దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. లోతులో ఒక గుణం ఏంటంటే, ఆయన తన తండ్రి కోసం ఆలోచించలేదు. ఆయన ఎవరి కోసం ఆలోచించాడంటే తన స్వార్థం కోసం ఆలోచించుకున్నాడు. ఆ పచ్చగా ఉన్న సుధమ ప్రాంతాన్ని చూశాడు, ఆ డెవలప్డ్ అయిన సిటీని చూసుకున్నాడు, అక్కడ వాటర్ ఉందని చూసుకున్నాడు, అక్కడ సమృద్ధి ఉందని చూసుకున్నాడు. మరి మా నాన్న నాతో పాటు ఉన్నాడు. నేను ఎందుకంటా ఉన్నా అంటే పెద్దనాన్న కాబట్టి ఆ మాట అంటా ఉన్నా. సో నాన్న నాతో పాటు ఉన్నాడు. మరి మా నాన్న పరిస్థితి ఏంది? ఈ పక్క చూస్తే మొత్తం రాళ్ళు రప్పలే. నేను కనుక ఈ స్థలం తీసుకుంటే మా నాన్న పరిస్థితి ఉందన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం కూడా రాలేదు. ఆయన ఏం చేశాడంటే తన స్వార్థం చూసుకున్నాడు, తను వెళ్ళిపోయి అక్కడ సంతోషం ఉందనుకున్నాడు, సుఖంగా ఉంటాడు అనుకున్నాడు, అక్కడ ఏ కొరత ఉండదు అనుకున్నాడు. కానీ వెళ్ళిపోయి అబ్రహాం మాత్రం ఏం చేశాడంటే దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతికాడు, స్వార్థానికి వెళ్ళడు. ఆ లోతు నేను నిన్ను తీసుకొచ్చాను, నా కారణంగా నువ్వు దీవించబడ్డావు, ఈరోజు నువ్వు ఈ పొజిషన్కి రావడానికి నేనే కారణం కాబట్టి దాంట్లో నాకు కూడా భాగం ఏమని అనలేదు. ఆయన అనకుండా దేవుడు ఆయన తీసుకున్నానికి ఆయనకి ఇచ్చేసి మిగిలిన దాంట్లో ఈయన తృప్తి పడ్డాడు. ఆ మిగిలిన దాంట్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చూడండి స్వార్థంతో, ఓకే అక్కడ స్వార్థం అని రాయబడలేదు, అక్కడ ఏం అర్థం రాలేదు. కాకపోతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తలంపులు వచ్చినాయి ఏంటంటే, లోతులో జరిగిన మిస్టేక్ అది. లోతులో ఆయన నీతిమంతుడే, దేవుడు నమ్మిన నీతిమంతుడు. ఆయన దేవుడు నమ్మడం బట్టి ఆయన నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కూడా అందరం నీతిమంతులమే. కానీ నీతిమంతులమైన పాపులం, నీతిమంతులమైన బలహీనం, నీతిమంతులమైన మనము పాప బలహీనతలు జీవిస్తూ ఉన్నాం. మనం అదే బలహీనత ఎక్కడ జరిగిందంటే లోతులో జరిగింది. తన స్వార్థం కోసం ఆలోచించుకున్నాడు, తన కోసం ఆలోచించుకున్నాడు, తన తండ్రి కోసం ఏమాత్రం ఆలోచించలేదు, వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఆయన స్వార్థం ఆయనకి ఏమైనా మేలు తెచ్చి పెట్టిందండి? ఏమీ మేలు తీసుకొచ్చి పెట్టలేదు. పైగా లోతు ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటో, ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటో మనకు తెలుసు. తన పిల్లలు పాపంలో పడిపోయాడు, తన భార్య చనిపోయింది కదా, తను చాలా శ్రమల పాలయ్యాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆయన బయటపడడానికి కూడా ప్రార్థన ఎవరు చేయాల్సి వచ్చింది? అబ్రహామే దేవుని బతిమాడాల్సి వచ్చింది. చూడండి, స్వార్థంతో వేసే అడుగుల వెనకాల శాపమే ఉంటుంది తప్ప ఆశీర్వాదము ఎప్పుడు ఉండదు, దీంట్లో సందేహం లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము అడుగులు వేసిన ప్రతి క్షణం, మనం వేసే అడుగుల ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగొద్దు, మనం చేసే పనుల ద్వారా ఇతరులు నష్టపోవద్దు. అదొక్కటి మన మనసులో పెట్టుకొని ప్రభు బిడ్డలమైన మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దయచేసి నేను అనుకుంటా ఉన్నా మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నానని, అందరు కూడా వింటున్నారు అనుకుంటా ఉన్నా. కాబట్టి సహోదరులారా, మనం ఏర్పాటు చేయబడిన బిడ్డం దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనలో చాలా మంది కుమిలిపోతూ ఉంటాం. అయ్యో మాకు ఇల్లు లేదే, మాకు కారు లేదు, మాకు మంచి ఏమంటారు బట్టలు లేవు, పండుగకి కొనుక్కోవడానికి కూడా బట్టలు లేవు, ఇంట్లో తినడానికి సరైన తిండి లేదు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అన్నమే కదా. అందరి ఇళ్ళేమో స్పెషల్ చేసుకుంటారు, మన ఇంట్లో ఇదే. మేము ప్రభుని నమ్ముకున్నాం కానీ మాకు ఏ ఆశీర్వాదం లేదనుకుంటాం. కానీ సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది, నిజమైన ఆశీర్వాదం నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడమే నిజమైన ఆశీర్వాదం. నిజమండి, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆ ఒక క్రెడిట్ నీ జీవితంలోకి వస్తుంది. అది దేవుడు నీ లెక్కలోనే వేస్తాడు, దాంట్లో మర్చిపోవద్దు.
కాబట్టి ప్రభు ఇట్లా మన దేవుడు మనతో మాట్లాడుతాం, ఆ మాటలని మన హృదయంలోకి తీసుకుందాం. ఆ రోజు మరి అబ్రహాము స్వార్థంగా ఆలోచించలేదు కాబట్టి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం చూసుకుంటూ వెళ్ళాడు. అదే కొంచెం స్వార్థంగా ఆలోచించినందుకు మరి లోతు విషయంలో మనం ఆలోచిస్తే ఆయన ఆ స్వార్థంతో అక్కడ స్వార్థం, నేను చెప్పాను మరోసారి చెప్తా ఉన్నా, అక్కడ స్వార్థం అనేది లేదు. కానీ ఆయనలో అది కనబడతా ఉంది. మనం ఆ వాక్యం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఏం కనబడుతుందంటే కొంచెం కూడా ఆలోచించలేదు. అరే నేను సమృద్ధి గల స్థలానికి వెళ్తా ఉన్నా కదా, మరి మా చిన్న పరిస్థితి ఏంటి, మా పెద్దన్న పరిస్థితి ఏంటన్న ఆలోచన ఆయనకి రాలేదు. తనది మేలు ఆయన చూసుకున్నాడు, తన బాగోగులు తను చూసుకున్నాడు. కాబట్టి సహోదరులారా ఇక్కడ వాక్యం చదువుకున్నాం, మన మేలు మాత్రమే కాదు ఇతరుల మేలు కూడా మనము చూడాలంట. కాబట్టి ఎప్పుడైతే మనం ఇతరుల మేలు కూడా చూడడం ఆలోచిస్తామో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇతరుల మేలు కోసం ఆలోచించి ఇతరులు ప్రభులోకి నడిపించిన శిష్యులు కావచ్చు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, ఆయన అంటాడు చనిపోయే ముందు, నా కోసం ఏ కిరీటం ఉందంట, నీతి కిరీటం నా కోసము ఉందంటున్నాడు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్పగలుగుతారంటే ఆత్మీయంగా జీవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, ఆ నమ్మకంగా జీవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అందరు చెప్పలేరు. ఆ కాన్ఫిడెన్స్తో ఆయన అంత గొప్ప నమ్మకంతో ఎందుకు చెప్తామనంటే ఆయనకు తెలుసు నేను ఆశీర్వదించబడిన వాడిని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను కాబట్టి నా కోసం ఏం దాగి ఉందంటే నీతి కిరీటం ఉందనే కాన్ఫిడెన్స్ ఆయనలో. ఆ ఒక ఏమంటారు నమ్మకం, ఆ ఒక ఆత్మీయత మన జీవితంలో ఉందా? లేదు అంటే మనం ఆశీర్వదించబడిన జనాంగంగా లేనని అర్థం. ఎందుకంటే నీకోసం ఆ పరలోకంలో ఆశీర్వాదం లేదంటే నువ్వు ఆశీర్వదించబడినట్టే, నువ్వు ఇంకా ఆశీర్వాదంలో లేనట్టే అర్థం. కాబట్టి సహోదరులారా దేవుని బిడ్డలు మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది. మరొక విషయంలో ఆలోచిస్తే ఇదే విధంగా తప్పుడుగా ఆలోచించిన వ్యక్తి ఇంకొక ఉన్నాడు బైబిల్లో. అదే ఆదికాండంలో 4వ అధ్యాయంలో మరి ఇద్దరు అన్నదమ్ముల గురించి మనం ఆలోచిస్తాం, కయ్యూను హేబేలు. చూడండి, కయ్యూను చేసింది పొరపాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన దేవునికి ఇవ్వలేదు. రెండోది తమ్ముడు ఇస్తే తమ్ముడి మీద దేవుడు ఆశీర్వదిస్తే అది ఓర్వలేకపోయాడు. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం అంటే ఈయన కయ్యూనులో విషయం మనం ఏం చూస్తామంటే ఆయనలో కూడా స్వార్థం ఉంది, మంచివి దాచుకున్నాడు, శ్రేష్టమైన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇలానే బైబిల్లో చాలా మంది మంచివి దాచుకొని శాపాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు మరి అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో మనం కనబడతారు, అన్నయ్య సఫేరాలు. కాబట్టి సహోదరులారా నువ్వు స్వార్థంతో నువ్వు దేవునికి ఇస్తే కూడా ఆశీర్వాదం నీ జీవితంలోకి రాదు. స్వార్థం అనేది నువ్వు ఉంచుకొని ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో పొరపాటు చేస్తామండి. శ్రేష్టమైన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మనలో కూడా చాలా మంది పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే మన దేవునికి సమర్పించుకుంటాం. మంచి చదువుకునేవాడిని డాక్టర్ ఇంజనీర్ చేద్దామన్న ఆలోచన కలిగి ఉంటాం, కడుగంటాం వాళ్ళ గురించి. ఆ చెడిపోయిన మాత్రం ఏం చేస్తాం, దేవునికి ఇస్తామండి. మా ఇంట్లో నేనే చెడిపోయినాను, నిజం చెప్తా ఉన్నా. మా ఇంట్లో ఆరోగ్యం లేకుండా మంచాన పడిన నేను ఒక్కడిని, దేనికి పనికి రాకుండా బతికిన నేనే. నన్ను ఏం చేశారంటే దేవునికి బాగైతే వాడి సేవకి అని. నిజమండి. ఈరోజు సేవకులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళని సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పతనం అయిపోయి, వాళ్ళు ఫెయిల్ అయ్యి, వాళ్ళ జీవితాల్లో పతనం అయిపోయి, వాళ్ళు పనికి రాకుండా అయినప్పుడే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీడిని సేవకి ఇస్తాను. ఏసన కానీ సేవకు ఉరికే ఇచ్చిందా వాళ్ళమ్మ? అప్పటికి కొంతమంది చచ్చిపోతే ఈ పుట్టేవాడిని నీకు ఇస్తా దేవా అంది. మనిషిలో స్వార్థం ఉందండి, మనం ఇచ్చే దాంట్లో స్వార్థం కనబడతా ఉంటుంది. ఈ రోజు కూడా మనం చేసే పొరపాటు అదే. మన ఆత్మీయ జీవితాల్లో చాలా మంది అక్కడ ఇంట్లో శ్రమ వచ్చి, సమస్య వచ్చి, బాధ వచ్చి, ఆ ఇంట్లో ఉన్న వాడికి అనారోగ్యం వచ్చి వాడు బాగలేకపోతే వాడి కోసం హాస్పిటల్ తిప్పి ఆశ వచ్చిన తర్వాత దేవా వీడు బాగైతే నీ సేవకి ఇస్తా ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. పుట్టకపోతే పిల్లలే పుట్టట్లేదు అసలు. చాలా రోజులైంది, సంవత్సరాలు అయింది, ప్రభు ఒక కొడుకు పుడితే నీకు సేవకి ఇస్తా. నిజమండి. మనం ఇస్తా ఉన్న కానుకలు కూడా, మనం ఇస్తా ఉన్న ఇవి కూడా దేవునికి ఇచ్చే గుణం దాంట్లో కూడా మనం ఏమన్నా ఉన్నది తెలుసా, స్వార్థపరులుగానే ఉన్నాం. మంచివి మనం దాచుకుంటాం, బాగులేవి దేనికి ఇస్తామండి. అది మనకు ఆశీర్వాదము కాదు. ప్రభు బిడ్డమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు కయ్యూను చేసిన పొరపాటు అదే, దానికి ఆశీర్వాదం ఆయనకి ఏమీ రాలేదు. తర్వాత అననీయ సఫీరాలు కూడా అటువంటి పనే చేశారు. ఒక రకంగా వాళ్ళు ఇల్లమ్మేమని పెద్ద ఊరంతా ప్రకటన చేసుకున్నారు, ఊరంతా చాటింపేశారు. మేము దేవుని సేవ కోసం వెళ్ళాము, మా భూమి స్థలం అంతా దేవుని సేవ కోసం అమ్మామని పెద్దగా ప్రకటన చేసుకొని ఓ బోర్డు పెట్టుకొని అంతా ప్రచారం చేసుకున్నారు. చివరికి దాంట్లో కూడా దాచుకున్నారు. ఎందుకు? అది వాళ్ళ స్వార్థం, మేము ఏదో రకం బ్రతకాలని. దేవుడికి నువ్వు ఇచ్చిన తర్వాత దేవుడిని ఎందుకు అడుకునే స్థితి తీసుకొస్తాడు? దేవుడి వాక్యం చెప్తుంది, నీతిమంతుల పిల్లలు ఎప్పుడు భిక్షం ఎత్తుకునే పరిస్థితి రానివని అంటా ఉన్నాడు. సింహం పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో కానీ నా పిల్లలు ఆ స్థితికి రావు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి సహోదరులారా దేవుని బిడ్డలమైన మనం స్వార్థం లేని జీవితాన్ని కలిగిద్దాం. స్వార్థం అనేది మన జీవితాల్లో పతనానికి తీసుకొస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్వార్థాన్ని విడిచిపెడదాం. ఈరోజు
మీ అన్న విషయంలో నీకు స్వార్థం ఉండొచ్చు, మీ తల్లి విషయంలో, మీ తమ్ముని విషయంలోనే నీకు స్వార్థం ఉండొచ్చు. నిజమండి, తోడబుట్టిన పరిస్థితిలో కూడా ఇలానే ఉంటుంది. తోడబుట్టినాడు నాకన్నా చిన్నోడు పైకి వస్తా ఉంటే అన్న ఓర్వలేడు. ఇది నిజంగా ఇది దరిద్రపు అలవాటు. అది ప్రభు బిడ్డలమైన మన జీవితంలో ఉండొద్దు. రక్షించబడి మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకున్న మన జీవితంలో ఇటువంటిది ఉండకూడదు. అది నీకు దేవునికి అడ్డుగోడగా వస్తుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, నీ బంధువే కావచ్చు, నీ తోడబుట్టిన వాడే కావచ్చు, నీ పక్కన ఉన్నవాడే కావచ్చు, మంచి స్థితికి వస్తా ఉంటే సంతోషించు, ఎంకరేజ్ చేయి. అంతేగాని నువ్వు వాళ్ళని డిస్కరేజ్ చేసేవారుగా, వాళ్ళని కించపరిచేవారుగా, లేకపోతే వాడు అడ్డదారిలో వచ్చాడు పైకి వచ్చాడని చెప్పి తప్పు ప్రకటన చేసేవారుగా మనకొద్దు. వారు ఏ విధంగా బాగుపడ్డారు పోనీయండి. వాళ్ళు చాలా మంచి కష్టపడి బాగుపడ్డారా పండియండి. వాళ్ళు బాగుపడినందుకు దేవునికి స్తుతులు చెల్లించు. దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. కానీ నీలోనే తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు మనము శాపాన్ని తెచ్చుకుంటామని దేవుని వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనం ముందుగా బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక వ్యక్తి మనం చూస్తామండి. 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక పిల్లోడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తారు. వాక్యం చెప్పిన తర్వాత జనసమూహం వస్తారు అక్కడికి. ఆ జనసమూహం అంతా వచ్చి వాక్యం విని వాళ్ళకి అక్కడ ఫుడ్ లేకపోతే అక్కడ ఎవరి దగ్గర ఆహారం ఉందో వెతకమంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర ఉందంట. ఆ పిల్లోడు కనుక ఆ రోజు స్వార్థపరుడుగా మా అమ్మ నాకు 5 రొట్టెలు ఇచ్చింది, 2 చేపలు ఇచ్చింది, ఇవి నాకే సరిపోవని దాచిపెట్టుకునేది ఉంటే ఆ పిల్లోడికి మళ్ళీ 12 గంపల ఆశీర్వాదం మళ్ళీ వచ్చేది కాదండి. నిజమండి. ఈరోజు మనము మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామంటే స్వార్థంతో చాలాసార్లు ఈ పిల్లోడు ఇలా బిగపట్టలేదు, స్వార్థాన్ని చూపించలేదు. దేవుడి చేతిలో పెట్టాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది. మనము స్వార్థపరులుగా జీవించకుండా, ఇతరులు ఎదిగే వారిని చూసి ఓర్వలేని స్థితిలో మనం ఉండకుండా, మనము దేవుని బిడ్డగా ఇతరులను ఎంకరేజ్ చేయడం నేర్చుకుందాం. దేవుని బిడ్డగా ఇతరుని బలపరచడం నేర్చుకుందాం. ఎప్పుడైతే స్వార్థం అనేది ఒకటి మన జీవితంలో ఉన్నప్పుడు ఏమైతే జరుగుతుందంటే, స్వార్థం ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రేమ అనేది చచ్చిపోద్ది. నిజమండి. స్వార్థం నీ హృదయంలో ఉందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ప్రేమ చచ్చిపోద్ది. స్వార్థం ఉన్నవాడు ప్రేమతో నింపబడలేడు. స్వార్థం ఉన్నవాడు ప్రేమించలేడు. నాలో స్వార్థం అనే హృదయం ఉందనుకోండి, నా స్వార్థం కోసమే. స్వార్థం అనేది ఏం చేస్తుంది? నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నాది అని ఈ నా అనే గుణాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. ఈ స్వార్థం అనే గుణం మన ఆత్మీయ జీవితంలో బలహీనపరుస్తుంది, ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. లేకపోతే నేను నా వల్లనే అనే గుణాన్ని తీసుకొస్తుంది. ఇదంతా స్వార్థం. ఈరోజు వీళ్ళంతా బాగున్నారంటే నేనే కారణం, ఈరోజు ఇది ఉన్నదంటే నేనే కారణం, ఈరోజు వాళ్ళ కుటుంబం బాగుందంటే నేనే కారణం. నువ్వు కారణం కాదు. దేవుని కృప వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చింది. నేను వాడుకున్నాడు పాత్ర మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, ఎవరో ఇంతకుముందు మన చర్చకు వచ్చారు, స్వస్థపరచబడ్డారు, నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ దయ్యాలు వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబం బాగుపడింది, ఈరోజు చేతబడి నుంచి విడుదల పొందుకున్నారు. అట్లని చెప్పి నేనే నా వల్లనే వాళ్ళు బాగుపడ్డారు, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయి వాళ్ళకి స్వస్థ వచ్చింది, వాళ్ళు ఈరోజు మంచిగా ఉన్నారు, ఈరోజు వాళ్ళని కాదని వెళ్ళిపోయారు అంటానా? అంటే నేను శాపగ్రస్తుని. ఎందుకో తెలుసా? ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేంత సీన్ నాకు లేదు. అది యేసే నామంలో ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది. కేవలం పాత్రగా నన్ను వాడుకున్నాడు దేవుడు, అంతే. కాబట్టి నేను అనే స్వార్థాన్ని ఎప్పుడు నేను వాడినా ఆ రోజు నా పతనం ప్రారంభమైనట్టే. కాబట్టి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం ఎక్కడైనా సరే మీరు మేలు చేసి ఉండొచ్చు, మీరు మంచి చేసి ఉండొచ్చు, మీ ద్వారా కొంతమంది బాగుపడి ఉండొచ్చు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే బ్లెస్సింగ్గా ఉండడానికి. కాబట్టి నేను బ్లెస్సింగ్గా ఉన్నానని సంతోషించండి. ప్రభా నిన్ను బట్టి నేను ఇతరులకు వెలుగుగా ఉన్నానని సంతోషించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చని తృప్తి పడండి. అంతే తప్ప నిన్ను బట్టి వాళ్ళు బాగుపడ్డ తర్వాత వాళ్ళు నీకు దూరం అయితే వాళ్ళని చెప్పించుకోకండి. వాళ్ళ జీవితం గురించి నేను చేపట్టి వాడు బాగుపడ్డాని ఎప్పుడు అడగండి. అనడం ద్వారా నువ్వు స్వార్థాన్ని చూపిస్తా ఉన్నావు. ఆ స్వార్థం నీ జీవితాన్ని పతనం చేస్తుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. స్వార్థంతో నడుచుకున్న లోతు జీవితంలో పతనమే చూశాడు. స్వార్థం చూపించినందుకు కయ్యంలో కూడా పతనమే చూశాడు. కాబట్టి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం స్వార్థం అనేది ఉన్నప్పుడు ప్రేమించలేము. స్వార్థం లేకపోతేనే మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తోంది, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. స్వార్థం అంటే నువ్వేలా ప్రేమిస్తావు? స్వార్థం మనసులో పెట్టుకొని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది అబద్ధం. నువ్వు స్వార్థం హృదయుడవై ఉండి నేను ప్రేమిస్తున్నాను అంటే అది నిజంగా అబద్ధం, అది దేవునికి వ్యతిరేకమైందే. కాబట్టి ముందుగా స్వార్థం అనే గుణాన్ని మన జీవితం నుంచి తీసేద్దాం. అది తీసేసిన రోజే నిజంగా నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవై అవుతావు. మరి దేవుని ప్రేమించే బిడ్డవైనప్పుడు నువ్వు సహోదరుని కూడా ప్రేమిస్తావు. సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే అని దేవుని వాక్యం చెప్తోంది. అంతేకాదు, స్వార్థం నీలో ఉన్నప్పుడు పగ పెరుగుద్ది తప్ప ప్రేమ పెరగదు. ఇప్పుడు నా కొడుక్కి రావాలి సింహాసనం అనుకున్నాడు, నాకే ఉండాలి ఈ రాజ్యం అనుకున్నాడు సౌలు.
కాబట్టి సౌలులో ఆ స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఉన్నందుకు సౌలులో ఏం పెరిగిందో తెలుసా? దినదేమోనమో పగ పెరుగుకుంటూ వచ్చింది. ఎవరిపైన? దావీదు పైన. పగ, కక్ష, కుట్ర, అసూయ, మత్సరం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనలో ఉన్న స్వార్థం వాటన్నిటికీ జన్మనిచ్చింది. కాబట్టి సహోదరులారా, స్వార్థం అనే బీజాన్ని మనలో అవకాశం ఇస్తే మాత్రం మనల్ని ఆ స్వార్థం ఇన్ని పాపాల చేత మన ఆత్మీయ జీవితాన్ని తొక్కి పడేస్తుంది, మన కుటుంబాలకు శాపాన్ని తీసుకొస్తుంది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఈ స్వార్థం ఎప్పుడైతే సౌలు జీవితంలోకి వచ్చిందో తర్వాత సౌలు కుటుంబం ఎంత భయంకరంగా చెడిపోయిందో మనకు తెలుసు. చాలా భయంకరంగా చెడిపోయిందండి. సౌలు తన కత్తితో తను పొడుచుకొని చచ్చిపోయాడు. తన పిల్లలందరూ చచ్చిపోయారు. ఒక్క మనడు ఉంటే ఆ ఒక్క మనడు కూడా ఎట్లా పుట్టాడంట? కుంటివాడిగా పుట్టాడండి. మెఫీబోషెత్ కదా, కుంటివాడిగా పుట్టాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చి అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చింది? మళ్ళీ దావీదు దగ్గరికి వచ్చి ఆయన బల్ల దగ్గర కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. సహోదరులారా, మనం స్వార్థం అనేది మన జీవితంలోకి వస్తే మళ్ళీ శపిస్తుంది తప్ప ఆశీర్వాదం మన జీవితాలకి రానివ్వదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం స్వార్థాన్ని చూపించొద్దు. స్వార్థ గుణలక్షణం మనలో ఉంటే దాన్ని పాతి పెడదాం. అది మన ఆత్మీయ జీవితాలకు మేలు కాదు, అది మనకు శాపమే, మన తర్వాత మన పిల్లలకు కూడా అది శాపమే అని చెప్పడానికి సౌలు జీవితం ఉదాహరణ. కాబట్టి ప్రభు బిడ్డమైన మనము దయచేసి మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే మనం స్వార్థపరులుగా ఆలోచిస్తున్నామో ఆ స్వార్థాన్ని విడిచిపెడదాం. ఆ స్వార్థం అనే మనస్తత్వాన్ని తొలగించుకుందాం. ఆ స్వార్థాన్ని తీసివేసిన రోజు నీలో ప్రేమ అనే గుణం ఫలిస్తుంది. పగ, మత్సరం, అసూయ, కపటం అనేది నీలోకి రాదు. కాబట్టి ముందు స్వార్థం అనే ఆ వేరు, ఆ చిగురు మనలో ఉంటే దాన్ని చించేద్దాం, దాన్ని తుడిచేసేద్దాం పూర్తిగా. అంతేకాదండి, మరి స్వార్థం ఉన్నవాడు ఇతరుల కోసం ఆలోచిస్తాడా? ఆలోచించడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. హౌ కెన్ ఇట్ బి హ్యాపెన్? కాదది. నువ్వు స్వార్థంతో నింపబడిన బిడ్డవైతే ఇతరుల కోసం నువ్వు ఆలోచించడం జరగదు. ఇతరుల మేలు నువ్వు పొరపాటున కూడా ఆలోచించవు. కానీ బైబిల్ చెప్తా ఉన్న మాట ఏంటంటే మీ మేలే కాదు ఇతరుల మేలు కూడా మీరు ఆలోచించండి. మీ 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 సొంత కార్యాలే కాదు ఇతర కార్యాలు కూడా మీరు చూడండి అని చెప్తున్నాడు. ఇతర కార్యాలు చూడడం విషయం పక్కకు పెడితే ఇతరులను చెడగొట్టకపోతే మేలని నేను చెప్తా ఉన్నా ఈరోజు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము దయచేసి ఇతరుల కోసము మనము వాళ్ళ మేలు కోసం ఆలోచించాలంటే ముందుగా మనలో స్వార్థం అనేది చావాలి. స్వార్థం అనేది చచ్చిన రోజు డెఫినెట్గా మనం ఇతరుల కోసం ఆలోచిస్తాం. అంతేకాకుండా మనము ఇతరులకి బ్లెస్సింగ్గా మనం ఉంటాం. దేవుని వాక్యం చెప్తాను కదా, మిమ్మల్ని నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నానని. అప్పుడు నిజంగా ఆశీర్వాదకరంగానే ఉంటాం. మీరు వెలుగని చెప్తాను కదా, నిజంగా వెలుగుగానే ఉంటాం. మీరు ఉప్పు అన్నాడు కదా, నిజంగా ఉప్పుగానే మనం ఉంటాం. మనం ఇతరులకి త్రోవ చూపేవారిగా, మంచి మార్గదర్శులుగా మనం ఉండగలుగుతాం. ఎప్పుడంటే స్వార్థాన్ని మన జీవితం నుంచి తీసివేసినప్పుడు. కాబట్టి ఈరోజు ప్రభు బిడ్డలమైన మనము స్వార్థం అనే గుణాన్ని తీసివేసుకుందామండి. అది మన ఆత్మీయ జీవితాలకి ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ముందే చెప్పాను నిజమైన ఆశీర్వాదం ఏంటని. ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా అవి నీతో పాటు రావు. కానీ నువ్వు వెలుగుగా జీవిస్తే ఆ ప్రతిఫలం దేవుడు నీకు పరలోక రాజ్యంలో దాని ప్రతిఫలం నీకు చూపిస్తాడు. ఈ లోకంలో నువ్వు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటే దాని ప్రతిఫలం పరలోకంలో నీకు డెఫినెట్గా దొరుకుతుంది. కానీ ఈ లోకంలో ఎంతో కష్టపడి నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ కూడా ఈ లోకంలోనే మట్టిలో కలిసిపోవాలి, లేకపోతే ఎవరి పాలు అవుద్ది. అవునా కదా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ ఫ్యామిలీ ఒక్కసారి పోయాననుకోనా ఆ ఇల్లు ఎవరి పాలు అయితే తెలియదు. అవునా కాదండి? ఒక ఆయన ఉంటాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇల్లు నాకు తెలిసి ఎంత కాదని ఇప్పుడు ఒక 80 లక్షలు ఉంటుంది కావచ్చు, 70 లక్షలు ఈజీగా ఉంటుంది. అంత ఇల్లు సంపాదించాడు, బ్యాంక్ మేనేజర్, పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, అంత బాగుంది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇల్లు ఎవరి పరైంది? ఇప్పుడు ఆ ఇల్లు తాళం వేసింది, అది బూజు పట్టిపోయింది. దానికోసం ఎంతమంది కొట్లాడుతున్నారు. ఫలితం ఏంటండి? ఆయన సంపాదించుకున్న ఇల్లు, కారు, బంగ్లా అన్నీ పోయినాయి, ఆయనతో పోలేదు. అదే ఒక వ్యక్తిగా నువ్వు స్వార్థం లేని వ్యక్తిగా ఆత్మీయంగా ప్రార్థన ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటే నీ పేరు 10 కాలాలు ఇక్కడ గుర్తుంటుంది, నేను మాదిరిగా చేసుకుంటాను. దాని ప్రతిఫలం పరలోకంలో దేవుడు గొప్పగా ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం కాదు. అవి మన నీడ్స్ మాత్రమే, మన అవసరతలు అక్కర్లు మాత్రమే. ఈ లోకంలో మనం కట్టుకోవడానికి బట్ట అనేది మన అవసరం, దేవుడు దాన్ని సమకూరుస్తాడు. అందుకని అంటాడు, ఏమంటారు, మీరు దేని గురించి చింతించకండి కదా, మీరు దేని గురించి చింతించకండి, మీకు కావాల్సిన వాటి నేను మీకు ఇస్తానని మత్తయి సువార్త 6:30, 31, 32 వచనాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్లియర్గా. మత్తయి సువార్త 6:30. కాబట్టి మనకేం కావాలో ఆయనకు తెలుసు, పరలోక తండ్రికి అన్నీ తెలుసు మనకు కావాల్సినవి. మనము అంటాడు, అడవిలో ఉన్న చెట్లని కదా, ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని పోషిస్తున్నావని నేను పోషించినా మీకు బట్టలు ఇవ్వనా? కాబట్టి నా నీతిని రాజ్యాన్ని వెతకండి,
ఆశీర్వాదకరమైన మార్గంలో మీరు నడుచుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం మీద దాని మార్గంలో నడుచుకోండి. ఆ నిజమైన ఆశీర్వాదం పొందుకునే దాంట్లో ఒక గుణం ఏంటంటే స్వార్థం అనేది మన జీవితంలో ఉండకపోవడం. ఆ స్వార్థాన్ని మన జీవితం నుంచి తీసివేస్తేనే ఆ నిజమైన ఆశీర్వాదం అనేది మన జీవితంలో కలిగి ఉంటాం. కాబట్టి ప్రభు బిడ్డలైన మనము స్వార్థం లేని జీవితాన్ని జీవించడం నేర్చుకుంటున్నాం. మనలో ఉందా? మన ఇంట్లో బాగా ఉంది, తినడానికి చాలా మిగిలిపోతుంది. మిగిలిపోతే దాన్ని దాచిపెట్టుకొని అట్లే ఉంచి తర్వాత ఎవరికైనా ఇస్తే తింటారు 10 మంది. వాళ్ళు తిని తృప్తి పడతారు, వాళ్ళకి లేదు అసలు. మనం ఏం చేస్తామంటే దాన్ని దాచిపెట్టుకొని పాడేదానికి ఇంట్లో పెట్టి పాడైన తర్వాత పడేసే వాళ్ళం మనలో చాలా మందిని. అది కరెక్ట్ కాదండి. దేవుని బిడ్డలైన మనం అటువంటి స్వార్థం కలిగి ఉంటుంది. మన దేవుడు ఎటువంటిది అంటే మనం ఇచ్చిన కొద్దీ మనకు ఊటనిస్తాడు. ఒక జీవకు ఊట మనకి ఇచ్చే దేవుడు, ఊటనిచ్చే దేవుడు. మనం ఇస్తా ఉన్న కొద్దీ ఊరుతూ ఉంటుంది. మనం ఇస్తా ఉన్నప్పుడు ఊరుతూ ఉంటుంది. దాంట్లో పొరపాటున దేవుడు ఏమంటారు కొరత చేయడు, కరువు రానివాడు. ఏమంటారు ఒక స్త్రీ దగ్గరికి యేసుప్రభు మరి ఎలియా వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లో పిండి తక్కువ కాలేదంట, నూనె తక్కువ కాలేదంట. అది సమృద్ధిగా కరువు అంతా తీరిపోయేదాకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది బ్లెస్సింగ్. కాబట్టి దేవుని బిడ్డ మనం మాత్రం ఇది మాదని స్వార్థంగా బిహేవ్ చేయడం మంచిది కాదు. దాన్ని ధారాళంగా మనము లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని ప్లేస్లో దేవుడు మనకి కొత్తది డెఫినెట్గా ఇస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డ మనం దయచేసి ఇటువంటి బలహీనతమైన జీవితం మనలో ఉంటుంది, దాన్ని విడిచిపెట్టుకుందామండి. మరి ఈ విధంగా ఇంతసేపు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఆత్మీయులే. వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒకప్పుడు ప్రార్థనాపరుడే, దేవుని వాక్యం మరి దేవునికి దగ్గరగా జీవించిన వాళ్ళే. కానీ స్వార్థం అనే గుణం వాళ్ళ జీవితాల్లో శాపాన్ని తెచ్చింది. ఇంకోసారి అంటాడు, ఇద్దరు పిల్లలతో అంటాడు, నా కుమారులారా పెద్ద కుమారుతో అంటాడు, నేను నిన్ను దీవించలాగా నువ్వు వెళ్ళి నాకు మాంసం తీసుకొచ్చి ఆహారం చేసి వంటకం పెట్టమంటే, ఆ మాట సాట్ నుంచి తల్లి ఉన్నది ఎవరు రిక్క వినేష్ ఏం చేస్తుందంటే ఆమె ఒక చిన్న కుమారుని ఎక్కువ ప్రేమిస్తుంది కదా, యాకోబుని ప్రేమించి ఏం చేస్తుందంటే ఆమె ఆయన ఎంకరేజ్ చేస్తుంది. నా కుమారుడు మీ అన్న ఆశీర్వాదం కొట్టేసేట్టున్నాడు, కాబట్టి వాడికన్నా ముందు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. యాక్చువల్గా ఆశీర్వాదం ఎవరి సొంతం అండి? ఆ రోజుల్లో పెద్ద కుమారుడిది, జ్యేష్ఠత్వం హక్కు ఆయనది, ఆయనకి యాక్చువల్గా బ్లెస్సింగ్ ఇవ్వాలి. అయితే ఆ రిక్క చేసిన పొరపాటు ఏంటంటే ఆమె తన చిన్న కుమారుని ప్రేమించింది కాబట్టి ఆయన విషయంలో స్వార్థంగా ఆలోచించింది. నా కుమారుని ఏమంటారు ఆశీర్వాదం కావాలి, నా కుమారుడికి బ్లెస్సింగ్ రావాలని ఆశపడ్డది. ఆశపడి కుమారుని ఎంకరేజ్ చేసింది. ఏం చేయ రిక్క స్వార్థంగా ఆలోచించింది, పెద్ద కుమారుడికి దీవెన రావాలి యాక్చువల్గా బైబిల్ వాక్య ప్రకారంగా. కానీ చిన్న కుమారుడు ఆశీర్వాదాన్ని కొట్టువేయడానికి తల్లి ప్రేరేపించి తల్లి కుమారుని తప్పు మార్గంలో నడిపించింది. ఆయనకు ఒక రకమైన మోసం చేసే గుణాన్ని నేర్పించింది ఆమె. మరి యాకోబు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మోసాడు అంటున్నారు. నాకు అనిపిస్తుంది ఈ వాక్యం చదివిన తర్వాత ఈ తల్లి చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసిందేమో, ఇట్లా మోసగాన్ని తయారు చేసిందేమో చెప్పలేము. మరి ఎవరికెరక చిన్నప్పటి నుంచి ఆ తల్లి కావచ్చు నన్ను ఎంకరేజ్ చేసి ఈ రాంగ్ వేలో నడిపించింది. ఆమె సహాయ సహకారాలు డెఫినెట్గా మెండుగా ఉన్నాయి. ఎవరికి? యాకోబుకి. కాబట్టి సహోదరులారా, ఆ తల్లి ఆ కుమారుని ప్రేరేపించి తప్పు చేపించింది, నటించి అబద్ధాలాడి స్వార్థపూరితంగా ఆశీర్వాదాన్ని అయితే కొట్టుకున్నాడు. కాకపోతే తర్వాత నెమ్మదైన జీవితం అనుభవించాడు. కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ప్రతి క్షణం భయంతో పరిగెత్తాడు ఆయన. అక్కడే కాదు, తిరిగి వచ్చేటప్పుడు కూడా భయంతోనే వచ్చాడు ఆయన. అవునా కాదండి? కాబట్టి సహోదరులారా, కానీ నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు దొరికింది ఆయనకి? పెనియల్ అనే స్థలంలో పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన్ని కనికరించాడు. అప్పటిదాకా ఆయన జీవితంలో ఆశీర్వాదం ఉన్నా కానీ నిజమైన ఆశీర్వాదం అయినా పొందుకోలేదు. స్వార్థం కారణంగా ఆయన జీవితంలో శ్రమని ఎదుర్కొన్నాడు, సమస్యలను ఎదుర్కొన్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ తర్వాత తన పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి తన పాపాలు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకున్న తర్వాత దేవుడు ఆయన ఏం చేశాడు? ఒక బ్లెస్సింగ్గా మార్చాడు. హల్లెలూయా! ఎటువంటి బ్లెస్సింగ్గా మార్చాడంటే ఆయన ఇతరులకు ఆశీర్వాదంగా మార్చబడేలాగా చేశాడు దేవుడు. అప్పటి వరకు యాకోబుగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇతరులకి జనాలకి ఆశీర్వాదంగా మార్చబడ్డాడు, దేశాలకు ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. కాబట్టి సహోదరులారా, ఈరోజు అటువంటి ఆశీర్వాదంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్వార్థం అనే గుణంతో మనం ఇంతవరకు జీవిస్తాం కావచ్చు, స్వార్థం ద్వారా తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించుకుంటున్నాం కావచ్చు, స్వార్థంతో వాళ్ళని వీళ్ళని ఏమంటారు అన్యాయం చేస్తూ వాళ్ళకి వీళ్ళని తొక్కేస్తూ మనం బాగుపడే ప్రయత్నాలు చేస్తున్నాం కావచ్చు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరి అటువంటి పొరపాటు నీ ఆత్మీయ జీవితంలో శాపాన్ని తెచ్చిపెడుతుంది. అది నీకు బ్లెస్సింగ్ లేకుండా చేస్తుంది. ఇంతకు వరకు నేను చెప్పిన ప్రతి ఒక్క జీవితంలో మీరు గమనించాలి. అక్కడ లోతే కావచ్చు, అనే సఫేరాలే కావచ్చు, కయ్యలే కావచ్చు,
లేకపోతే ఇక్కడ ఎవరు రిబ్కా కుమారుడైన యాకోబే కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించడం కారణంగా శాపాన్ని తెచ్చుకున్నారు. సౌలు అయితే భయంకరమైన శాపాన్ని చూశాడు. కాబట్టి అటువంటి శాపానికి మనం గురి కాకుండా, అటువంటి శాపంతో కూడిన జీవితాన్ని మనం జీవించకుండా దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాన్ని మార్చుకుందాం. మనం ప్రభు పెట్టాం, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం నిజంగా ఒక వెలుగుగా ఉండడానికి, ఒక ఆశ్చర్యకరంగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. ఒకవేళ ఇంతవరకు మన ఆఫీస్లో, మన ఉద్యోగాల్లో, మనం చేసే పనిపాటల్లో ఇతరులను తొక్కేసే గుణం మనకుందా? ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరుడు, అటువంటి జీవితం నీ జీవితానికే ఆశీర్వాదం కాదు, అది నీకు శాపాన్ని తెస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది నాకు శాపం అనుకున్న వాళ్ళందరం కూడా మన జీవితాల్లో దాన్ని విడిచిపెడదాం. ఒకవేళ మనం అటువంటి జీవితం కలిగి జీవిస్తే ఒప్పుకొని విడిచిపెడదాం. మీ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం మనలో ఉంటే దాన్ని విడిచిపెడదామండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనసులో పెట్టుకుందాం. మనం ఎవరినైనా ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తామా? దయచేసి దాన్ని విడిచిపెడదాం. కాబట్టి ప్రభు బిడ్డమైన మనము, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క వారం ఒక్కొక్క అంశం ద్వారా మనలో ఒక నీతి ఫలాలు ఫలించాలని ఆశతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు. ఒక్కొక్క గుణాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి జీవించాలని అంశాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎప్పుడు ఇది మార్చుకోండి, అది మార్చుకోండి అని చెప్తారు. సారీ బ్రదర్స్, దేవుడు మనం పరిపూర్ణతలకు వెళ్ళడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న చిన్న చిన్న పాప స్వభావమైన వేర్లు తొలగించడానికి మనతో మాట్లాడుతూ వాటిని తీసివేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశపడుతూ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వద్దన్న వాటిని విడిచిపెడదాం. ఆయన చేయమన్న వాటిని చేసి నిజమైన ఆశీర్వాదం మనం సొంతం చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ వరకు నేను చెప్పాను కదా, స్వార్థంగా ఆలోచించిన వీళ్ళందరి జీవితాల్లో ఏం జరిగిందంటే, స్వార్థం వాళ్ళ జీవితాల్లో శాపం తెచ్చింది. అదే స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళ గురించి ఇక్కడే ఉన్నారు, మనకు కనబడ్డారు. స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మనం ఏం చూస్తామంటే, ఆ చిన్నపిల్లడి గురించి ఆలోచిస్తే వాడి సమృద్ధిమైన ఆశీర్వాదం మళ్ళీ చూశాడు. అక్కడ అబ్రహాం విషయంలో ఆలోచిస్తే ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదం చూశాడు. అంతేకాకుండా లేకపోతే ఇంకా స్వార్థం లేకుండా దేవుడికి ఇచ్చిన విషయంలో హేబెల్ ఉన్నాడు. ఆయన విషయంలో మనం ఆలోచిస్తే ఆయన జీవితంలో కూడా దేవుడికి కనికరాన్ని పొందుకున్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం స్వార్థం అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని చిత్తానుసారమైన జీవితానికి, నిస్వార్థమైన జీవితాన్ని కలిగి ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగుదాం. ప్రేమ అనేది కలిగి ఉంటే ఈ స్వార్థం అనేది మన జీవితం నుంచి తొలగిపోద్ది. స్వార్థం అనేది మన జీవితంలో లేకపోతే మనం అందరినీ ప్రేమించగలుగుతాం, అందరినీ ఎంకరేజ్ చేయగలుగుతాం, అందరికీ సహాయకరంగా ఉండగలుగుతాం. అంతేకాకుండా పగ, కక్ష అనేవి మన హృదయాల్లో ఇంకా చోటు చేసుకో. కాబట్టి ఇటువంటి గుణమే దేవుని బిడ్డలమైన మనకు కావాలి. కాబట్టి అంతేకాదు, ఎవరైతే స్వార్థం లేకుండా ఉన్నారో వారందరూ దీవించబడ్డారు. కాబట్టి ఈరోజు మనం దీవించబడాలి, నిజమైన ఆశీర్వాదం దేవుడి నుంచి మనకు కావాలనుకుంటే మనందరం కూడా ముందుగా స్వార్థాన్ని విడిచిపెడదాం. మనం ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ హై పొజిషన్లో ఉన్నావేమో, కింద ఉన్నవన్నీ తొక్కేసే ప్రయత్నం చేయదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. మనం ఎప్పుడైతే స్వార్థం అనేది కలిగి ఉంటామో పత్రమే తప్ప ఆశీర్వాదం అయితే ఉండదండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి అంటే ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో ఒక చిన్న పోటీ జరుగుతుంది. ఏమంటే బాస్కెట్బాల్ పోటీ. ఆ పోటీలో జరుగుతూ ఉన్న విషయం ఏంటంటే, అటు సైడ్ టీంలో ఇటు సైడ్ టీంలో అందరూ కలిసి పోటీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక రేపైతే పోటీ ఉంటుంది. ఇంతవరకు క్యాప్టెన్ అనేవాడు కన్ఫర్మ్ గారు. అయితే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అందరూ మంచి టాలెంటెడ్ పర్సన్స్. కాబట్టి అందరూ ఎలా ఉన్నారంటే, నేను క్యాప్టెన్ అవుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన అదే, నేను క్యాప్టెన్ కావాలని. ఈ క్యాప్టెన్ కావాలని కొట్లాట్లో ఉండదు తప్ప రేపటి కోసం ఆలోచించట్లేదు వాళ్ళు. అయితే ఒక జరిగిన సంఘటన ఏంటంటే, ఒక పిల్లోడు ఆలోచించాడు, వీళ్ళతో పాటు మనం ఇక్కడ అనుకుంటే వచ్చే లాభం ఏం లేదనుకొని పక్కకి వెళ్ళిపోయి ఆయన ప్రాక్టీస్ ఆయన చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు ఆడ క్వాలిఫై చేసేటప్పుడు వాళ్ళ సార్ వచ్చాడంట. వచ్చి, నేను క్యాప్టెన్ ఎవరిని చేస్తానంటే, ఎవరైతే ఈ బాల్ని కరెక్ట్గా అక్కడ వేయగలుగుతారో వాళ్ళని చేస్తారంటే, దాంట్లో చాలాసార్లు కరెక్ట్గా వేసింది ఎవరంటే ఈ పోటీ పడకుండా పక్కకి వెళ్ళిపోయిన వాడు. ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. ఈ స్వార్థంగా అక్కడ టీంలో క్యాప్టెన్గా ఉన్న స్వార్థంగా ప్రయత్నించిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. లాస్ట్గా పక్కకు జరిగి, ఏ స్వార్థం లేకుండా పక్కకు జరిగి ప్రాక్టీస్ చేసుకున్న వాడిని ఏం చేశారంటే క్యాప్టెన్ చేశారు. నిజమండి, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. స్వార్థం కోసం కొట్లాడి నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు మనకి ఇవ్వడు. మనం దేవుని దగ్గర వాక్యానుసారంగా నిస్వార్థంగా జీవిస్తే డెఫినెట్గా దేవుడు మనకి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం. మనలో నిస్వార్థమైన జీవితాన్ని కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం కూడా తేడా నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే
ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనము కనుక హై పొజిషన్లో దేవుడు నేను పెట్టాడేమో, హై పొజిషన్లో పెడితే నువ్వు ఈ స్థితి ఎలా ఉన్నావు, స్వార్థంగా బిహేవ్ చేస్తున్నావా లేదా నిస్వార్థంగా ఉన్నావా అని ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ మనకన్నా బాగా పాడే వాళ్ళు ఉంటే మనం డిస్కరేజ్ చేస్తున్నామా, మనకన్నా మంచిగా టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి అసూయపడతా ఉన్నామా, వాళ్ళని చూసి ఓర్వలేకపోతా ఉన్నామా, వాళ్ళని ఏ విధంగా అయినా డిస్కరేజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నామా? కాబట్టి అటువంటి జీవితం మనలో ఉంటే విడిచిపెడదామండి. సౌలు దావీదుని చూసి ఓర్వలేకపోయాడు. ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఉన్న ఒక స్వార్థం, ఈ రాజ్యం నాకే ఉండాలి, నా కుమారుడికే ఉండాలని. ఆ స్వార్థం ఆయనలో ఆ పగను పెంచింది. సహోదరుడా, ఈరోజు నీలో నాలో పగ మరి స్వార్థం ఉంటే ఆ స్వార్థం మన జీవితాన్ని పతనం చేస్తుంది, దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రభు బిడ్డమైన మనము దేవుని బిడ్డగా జీవించాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుగా మనలో ఉన్న స్వార్థాన్ని పాతి పెట్టేద్దాం. స్వార్థం అనే మనస్తత్వాన్ని తీసివేద్దాం. స్వార్థంతో కూడిన జీవితాన్ని మన జీవితం నుంచి ఈ రోజు నుంచి విడిచిపెడదాం. స్వార్థంగా బ్రతికి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, శాపాలు తెచ్చుకున్నారు. అది లోతు కావచ్చు, అది యాకోబు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఈరోజు స్వార్థం లేని బిడ్డలుగా దేవునికి ఇష్టలుగా జీవించడం నేర్చుకున్నాం. స్వార్థం లేకుండా జీవించిన వాళ్ళని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు అదే గుంపులో నేను ఉంచాలని ఆశపడుతూ దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనం స్వార్థం లేని వారిగా జీవిద్దాం. నిస్వార్థంగా మనం జీవించి దేవుని మెప్పు పొందుకుందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని దయలో కృపలో ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీ పై అధికారిని తీసేస్తే నెక్స్ట్ పొజిషన్ నీదే కావచ్చు. అట్లని చెప్పి ఆయన పడేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మనసు మార్చుకో. నీకన్నా మంచిగా పాడేవాడు ఉంటే ఆయన పక్కకు పడేస్తే నాకే ఆ పొజిషన్ అనుకున్నవాడు ఉంటే దాన్ని తీసివేసుకో. నువ్వు చాలా వాక్యం మంచిగా చెప్పేవాడు అయితే నీకన్నా పైవాడు ఉంటే ఆయన తొక్కేయాలని ప్రయత్నం చేయకు, అది నీకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రభు బిడ్డలను మనం మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. మనలో ఉన్న స్వార్థాన్ని తీసివేద్దాం. స్వార్థంతో కూడిన జీవితం మనలో ఉంటే ఈరోజు ఒప్పుకొని విడిచిపెడదామండి. పరిశుద్ధ ప్రేమస్వరూపుడమైన దేవా స్తోత్రాలు, కృపామేడ మీ స్థితి చెల్లిస్తా ఉన్నాం. తండ్రిదిగో ప్రభా, మేము నీ బిడ్డలమైన మాతో నీ వాక్యం మాట్లాడుతూ ఉంది. మీరు మీ మేలు మాత్రమే చూసుకునేవారు కాదు కానీ ఇతరుల మేలు కూడా చూడమని వాక్యం ద్వారా మాట్లాడావు. అయితే తండ్రి, మేము మేలు చూడడం విషయం పక్కకు పెడితే నా తండ్రి, మా ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా తండ్రి మేము స్వార్థపరమై తండ్రి మేలు బదులుగా కీడు చేసేవారుగా ఉన్నాం ప్రభా. అటువంటి జీవితం మేము కలిగి ఉండకూడదని ఈరోజు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. స్వార్థపరమైన జీవితం మా జీవితాల్లో ఉంటే ప్రభా, అది మాకు శాపమని, అది మా జీవితంలో మేలు జరిగించదని మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఉదాహరణగా కొంతమంది మా ముందు ఉంచిన దేవా స్తోత్రాలు. కాబట్టి తండ్రి, నిస్వార్థంగా జీవించిన తండ్రి తండ్రి గొప్ప అబ్రహాము లాగా తండ్రి నిస్వార్థంగా జీవించిన నా తండ్రి గొప్ప ప్రభా, మరి ఆ చిన్న కుమారుడి లాగా ప్రభా నిస్వార్థంగా ఉన్న తండ్రి గొప్ప ప్రభా, మరి హేబెల్ లాగా ప్రభా మేము జీవించి నీ దీవెనలు పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభుత్వ తండ్రి, ఇక్కడ కూడిసిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డ కూడా తండ్రి వాళ్ళ అన్నలు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతూ ఉన్నారేమో, తమ్ముళ్ళు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతే మనస్తత్వం ఉందేమో, లేదా తోటి వారు బాగుంటే ప్రభా వాళ్ళని పతనం చేయడానికి ప్రభా స్వార్థంతో ఉన్నారేమో. అటువంటి మనస్తత్వం ఉంటే ప్రతి ఒక్కరు ఆ మనస్తత్వాన్ని కాల్చివేయండి. ఎందుకంటే ఆ మనస్తత్వం మమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది, మమ్మల్ని శాపానికి దగ్గర చేస్తుంది. కాబట్టి అటువంటిది ఉంటే ప్రభా మేము దగ్గరకు వచ్చినప్పటికీ, మేము నీతిమంతమైనప్పటికీ శాపం మాకు తప్పదని వాక్యం ద్వారా మాట్లాడాం. కాబట్టి ప్రభు తండ్రి, ఆ విధమైన గుణం కలిగి శాపాన్ని తెచ్చుకోకుండా ప్రభా, ఇదిగో తండ్రి నిస్వార్థమైన జీవితం కలిగి ప్రభా నీ ఆశీర్వాదం చూసే బిడ్డగా మమ్మల్ని అందరినీ అభిషేకించమని ఈరోజు ఈ వాక్యానుసారంగా జీవించిన తీర్మానం చేస్తున్న ప్రతి బిడ్డను బలపరిచి మీ కౌగిట్లు దాచి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.